గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 2 ఏప్రిల్ 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. స్మాల్ అడ్వైజర్ రోజు చెప్పినట్టే మనం క్యాష్లో మన స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పెట్టుబడిని ఒకసారి పెట్టేస్తారు. అట్లా కాకుండా 50% పెట్టేసి మిగతా 50% రిజర్వ్ ఉంచుకోవాలి. ఎందుకంటే రిజర్వ్ ఉంచడం మూలంగా ఒకవేళ మనం కొన్న షేర్ మంచి షేర్ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడం కానీ, లేకుంటే అంతకన్నా మంచి షేర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది గ్రహించండి. సో ఇక్కడ మనం వివిధ పత్రికలకు వచ్చిన బిజినెస్ వార్తలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఇంపార్టెంట్ మన ఫండమెంటల్కి సంబంధించిన వార్తలు నేను ఇక్కడ పికప్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఫండమెంటల్ వార్త మూలంగా షేరు హెచ్చుతగ్గులోనైనా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ ఈ షేరు ఈరోజు ఎక్కువ గ్యాప్ అప్తో పెరిగే అవకాశం ఉంటుంది. మామూలుగా వార్తను బట్టి షేర్లు పెరుగుతాయి. ఒకవేళ గ్యాప్ అప్ 5% ఎక్కువైతే వదిలేయడం మంచిది. తర్వాత పుల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు 2 రోజులు పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. బట్ కొనే ముందు కూడా మనం టెక్నికల్గా చూడాలి. దాని యొక్క లెవెల్స్ బాగున్నాయి లేవు చూడాలి. ఒక్కోసారి ట్రాప్లో పడతాము. ఒకవేళ ఈరోజు పెరిగి తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం ఈ వార్త తర్వాత వీటిపైన టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. సో వాటిని కూడా మనం గమనిద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు ఒక వార్త వచ్చింది. గోల్డ్ ఆల్ టైమ్ హై అని 94,000 పర్ తులాని. సో ఇది 1 లాక్ కూడా వస్తుందని ఆ రోజు చెప్తున్నాము. ఇప్పుడు 94,000కి వచ్చింది పర్ తులా 10 గ్రామ్స్. సో దీన్ని బట్టి గోల్డ్కి సంబంధించిన కొన్ని షేర్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. మన ఫైనాన్స్ సంబంధించిన కానీ శంకో గోల్డ్, గోడియం, కళ్యాణ్ జ్యువెలరీ అలాంటి షేర్స్. సో వీటిలో ఫోకస్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం నెట్ జిఎస్టీ కలెక్షన్ ఆల్మోస్ట్ 7% పెరిగినట్టు 1.763 లాక్. సో దీన్ని బట్టి మన ఎకానమీ బాగుందని చెప్తుంది. అది కూడా గుర్తించండి. అండ్ లైవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఇరిడా అండ్ ఎన్ఎండిసి ఇచ్చారు. ఇవి ట్రెండింగ్ అంటే వీటిలో బయింగ్ ఇంట్రెస్ట్ నిన్న జరిగాయి కాబట్టి. సో ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ. ఈ రెండు కూడా మనం ప్రతిసారి మన ప్రాంతంలో చెప్తున్నాము. ఇరిడా, ఎన్ఎండిసి ఈ రెండు కూడా ముందు డబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా ఫండమెంటల్ షేర్గా గుర్తించి వీటిని తగ్గినప్పుడు అవరేజ్ చేసుకొని, పెరిగినప్పుడు 50% అమ్ముతూ మళ్ళీ తగ్గినప్పుడు కొంటుకోవాలి. అది గుర్తించండి. సో బిజినెస్ లైన్లో కోల్ ఇండియా ఒక వార్త వస్తుంది. అది కోల్ ఇండియా 10% టన్నుకు ప్రైస్ హైక్ చేస్తున్నట్టు. సో దీని మూలంగా కూడా కోల్ ఇండియా మీద ఈరోజు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రేటు మూలంగా భవిష్యత్తు రెవెన్యూ ఇన్కమ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. అండ్ బై టుడే కింద మన బిజినెస్లో వాళ్ళు హెచ్డిఎఫ్సి లైఫ్ మీద ఇచ్చారు. ఈరోజు ఇది పెరగడానికి అవకాశం ఉందండి. హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా మనం చాలా చెప్పాము. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది. అండ్ బ్రోకర్ కాల్ కింద జాగల్ ప్రిపేర్డ్ ఇచ్చారు. ఇది ఈ మధ్య కొత్తగా లిస్టింగ్ కంపెనీ. సో ఇది ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ కంపెనీకి ఇస్తుంది. ఇదిగా ఒక ఫండమెంటల్గా మంచిగా ఎదుగుతుంది. సో దీన్ని మనం టెక్నికల్గా చూద్దాం. ఇందులో మ్యారికో మీ ఒక వార్త వచ్చింది. మ్యారికో ఎక్స్పెక్ట్స్ గ్రోత్ పికప్ అండ్ బెటర్ డిమాండ్ ప్రైసింగ్. మంచి డిమాండ్ మూలంగా ఈ షేర్ పెరగవచ్చు అని ఒక వార్త వచ్చింది. సో మ్యారికో కూడా ఫండమెంటల్ కంపెనీ. అది మన ఎఫ్ఎంజీస్కి సంబంధించిన షేరు అని గుర్తించండి. అండ్ అకౌంట్స్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద జియో ఫైనాన్స్ ఇచ్చారు. జియో ఫైనాన్స్ గత 2 రోజులుగా పెరుగుతుంది. మనకు చాలాసార్లు రిమూవ్ చేశాము. మీకు తెలుసు ఇది రిలయన్స్ గ్రూప్కి చెందింది. ఇప్పుడు చాలా తక్కువ అందుబాటులో రేటు ఉంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 50% కరెక్షన్ అయి ఉంది కాబట్టి. సో ముందు ఈ షేర్ పెరగడానికి వస్తుంది. ఫండమెంటల్ షేరు ముఖ్యంగా రిలయన్స్కి సంబంధించింది అని గుర్తించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం బిఈ మీద ఎలక్ట్రా వచ్చింది. ప్రజలు బిఈ మీద ఆల్మోస్ట్ వారానికి 1-2-3 వార్తలు వస్తున్నాయి. చాలా ఫండమెంటల్ కంపెనీ. ఇప్పుడు మంచి నిన్న ఆల్మోస్ట్ కరెక్షన్ చాలా అయింది. ఒక 10 రూపీస్ తగ్గింది. మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది 18,750. అది గుర్తించండి. దీనికి ఇప్పటికే చేతిలో మన దాని 3 to 5 years ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ షేర్ ముందు పెరిగే అవకాశం ఉంది. గుర్తించండి. స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం ట్రెండింగ్లో లెమన్ 3 అండ్ కేసులో ఉంది. 11 కూడా చాలా చెప్పాము, పెరగడానికి అవకాశం ఉంది. ఇది కేఎస్ఎల్ కూడా మన గవర్నమెంట్ కంపెనీగా ఉంది అని గుర్తించండి. సిఎన్బిసి 18 ప్రకారం కేఎస్ ఇంటరెస్ట్ ఒక వార్త వచ్చింది. మన కేఎస్ ఇంటరెస్ట్లో దానికి ఒక 1,230 crores వచ్చినట్టు కువైట్లో. సో కేఎస్ ఇంటరెస్ట్లో ఒక ఫండమెంటల్ కంపెనీ. ఇది కూడా ప్రతిసారి వార్తలు వస్తుంది. సో వార్తలకు వచ్చిన ప్రతిసారి వార్తను బట్టి కూడా షేర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి. సో వీటిని గమనించండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పిన అన్ని ఫండమెంటల్ షేర్స్. సో వీటి యొక్క మనం టెక్నికల్గా చూద్దాము లెవెల్స్ ఎలా ఉన్నాయో. సో ఇక్కడ టెక్నికల్ లెవెల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాటిని గుర్తించండి. ఎవరైతే టెక్నికల్గా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు స్టాక్ మార్కెట్ నష్టం అనేది రాదు, లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం టెక్నికల్గా కొన్ని కంపల్సరీ ఫాలో కావాలి. దాన్ని బట్టి మనము
కొనడం అమ్మడం చేస్తుండాలి. ఇక్కడ మీకు చార్ట్ చూస్తే కూడా ఈ ట్రెండ్ ఏర్పడుతుంది, డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్. అట్లా కాక ఇక్కడ రెండు మన ఇండికేషన్ పెట్టాము. ఒకటేమో RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, షేర్లో స్ట్రెంత్ ఎంత ఉందో అనేది చెప్తుంది. ఎప్పుడైతే 45 కన్నా ఎబో ఉంటుందో ఆ స్ట్రెంత్ ఉన్నట్టు. అట్లనే ఇక్కడ మూవింగ్ యావరేజ్ 20 days to 50 days to 100 200. ఎప్పుడైతే ఈ షేర్ దీనిపైన ఉంటుందో అప్పుడే ఈ షేరు ట్రెండింగ్గా ఉండి పాజిటివ్ ఉండిపోయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక్కొక్క షేర్ బట్టి వాటి యొక్క ట్రెండింగ్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఇరిడా గురించి చెప్పుకుందాము. ఇరిడా ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ, ఈ ప్రస్తుతం 160 రూపీస్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫండమెంటల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది ఫండమెంటల్ షేరు. ఈ షేరును కూడా ఎప్పుడు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ, పెరిగినప్పుడు మళ్ళీ అమ్ముకుంటూ, తగ్గినప్పుడు కొంటూ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఫండమెంటల్ షేర్కైనా ఇట్లా పెరిగినప్పుడు అమ్మడం, తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. లేదా కంటిన్యూగా 3 to 5 years ఉంటే మ్యాక్సిమం లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ప్రస్తుతం ఇరిడా 160 రూపీ 161 ఉంది. ఇది లోయెస్ట్ 137 పోయింది, హైయెస్ట్ 310 పోయింది. ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి 50% కరెక్షన్ అయింది. బట్ టెక్నికల్ చూస్తే ఇక్కడ RSI కూడా బాగుంది, 50 ఉంది. అండ్ ఇక్కడ కంటిన్యూగా పెరుగుతుంది. బట్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఓన్లీ 20 days మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. ఎప్పుడైతే 200 మూవింగ్ డేస్ 185 ఉందో, 185 క్రాస్ అయిన తర్వాత ఇలా కంప్లీట్ పాజిటివ్గా టర్న్ అయ్యి ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బెల్ ప్రస్తుతం 292 ఉంది, లోయెస్ట్ నేను ఆల్మోస్ట్ 10 రూపీస్ వరకు కరెక్షన్ అయింది. 292 ఉంది, లోయెస్ట్ 280, హైయెస్ట్ 340. అండ్ టెక్నికల్గా బాగుంది, 57 ఉంది. ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్ ఉండొచ్చు, పాజిటివ్గా ఉంది. సో నేను వివిధ కారణాలుగా తగ్గడం అనేది వేరే విషయం. ఇక గేలు కూడా మనం ప్రస్తావించాము, గేలు కూడా ట్రెండింగ్ ఉంది. నిన్న మనం రీల్ పెట్టాము, ఆల్మోస్ట్ 3 రూపీస్ పెరిగింది. అండ్ ప్రస్తుతం 186 ఉంది, లోయెస్ట్ 150, హైయెస్ట్ 246. సో ఇది కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే RSI బాగుంది, 68 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ నిన్న మనం అంతకుముందు చెప్పాము 180 ఉన్నప్పుడు రికమెండ్ చేసాము. ఎప్పుడైతే 186 క్రాస్ అవుతుందో ముందు పెరగడానికి అవకాశం ఉంది. నిన్న 186 క్రాస్ అయ్యి 186.95 దగ్గర క్లోజ్ టచ్ అయ్యి మళ్ళీ ఈరోజు 186.30 ఉంది. బట్ ఇది 200 పోవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే కంప్లీట్ ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి. జియో ఫైనాన్స్ ప్రస్తుతం 230 ఉంది, లోయెస్ట్ 199, హైయెస్ట్ 395. ఇది కూడా ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే RSI 52 ఉంది. బట్ ఇది మూవింగ్ యావరేజెస్ ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 282 క్రాస్ అవుతుందో అప్పుడే పెరగడానికి అవకాశం ఉంది, అంటే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో ఇది మంచి తక్కువ వాల్యూస్ ఉంది. ఈ రేట్లో కొద్దిగా ఎస్టిమేట్లో తీసుకోవచ్చు. ఆంధ్ర పేపర్ కూడా మనం నేను ఒక పెట్టాము, ఈ పేపర్ ఇండెక్స్ సంబంధించింది, ఎందుకంటే ఇది ఇప్పుడు తక్కువ రేట్లో కనిపిస్తుంది. ఇది ఇంతకుముందు స్ప్లిట్ అయింది, 10 రూపీస్ 2 రూపీస్ సుమారు 180 దగ్గర స్లిప్ అయింది. మరి స్లిప్ అయిన నుంచి మార్కెట్ మీద తగ్గింది, ఆల్మోస్ట్ 45% తగ్గింది. ప్రస్తుతం 73 రూపీస్ ఉంది. నేను ఒక 3 రూపీస్ పెరిగింది. మంచి ఫండమెంటల్ కంపెనీ. దీని యొక్క ఓనరు మన వెస్ట్ కోచ్ పేపర్ వాళ్ళు, కాబట్టి వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కంపెనీ. తక్కువ రేటు మనీ ఇక్కడ మీకు నేను ఇవ్వడం జరుగుతుంది, అది గుర్తించండి. ప్రస్తుతం రేటు 73 రూపీస్, లోయెస్ట్ 68 రూపీస్, హైయెస్ట్ 128. ఇక్కడ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 48 ఉంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ 6 తగ్గి పెరగడం స్టార్ట్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే ఇది 92 క్రాస్ అవుతుందో, అంటే 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిపోతుందో అప్పుడు ఇంకెక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఈ గోల్డియం ఇంటర్నేషనల్ గోల్డ్ బంగారం పెరిగింది కాబట్టి షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. ప్రస్తుతం రేటు 378, లోయెస్ట్ 143, హైయెస్ట్ 569. హైయెస్ట్ నుంచి బాగా కరెక్షన్ అయింది. టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు, 41 ఉంది, అది గుర్తించండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత నిన్న కొద్దిగా పెరిగింది 3 రూపీస్. సో ఎప్పుడైతే ఇది 428 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి. NMDC ప్రస్తుతం 69, ఆల్మోస్ట్ 70 ఉంది, లోయెస్ట్ 60 రూపీస్, హైయెస్ట్ 95. ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 60 ఉంది. అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూగా ట్రెండింగ్ పెరుగుతుంది. బట్ ఇది మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ 71 క్రాస్ అయితే ముందు పెరగక వస్తుంది. బట్ ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉందిగా గుర్తించింది. కోల్ ఇండియా మీద వార్త వచ్చింది, 397 ప్రస్తుతం రేటు, 350, లోయెస్ట్ హైయెస్ట్ 543. RSI బాగుంది, 60 ఉంది, కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది. మరి ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నది కనిపిస్తుంది.
ఇప్పుడు ప్రస్తుతం మూవింగ్ అవరేజ్ 200 క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 420 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం గుర్తించారు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ సారీ హెచ్డిఎఫ్సి లైఫ్ ప్రస్తుతం 692. ఇది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇది లోయెస్ట్ 511, హైయెస్ట్ 761. ఇది టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయింది. ఆల్మోస్ట్ ఓవర్ బాటర్ జోన్లో ఉంది. 72 ఉంది. కంటిన్యూగా ఇక్కడ మూవింగ్ అవర్స్ 647 క్రాస్ అయిన నుంచి ఆల్మోస్ట్ 10 days నుంచి పెరుగుతుంది. కంటిన్యూ అప్లో ఉంది. ఈ రోజుగా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ జగల్ ప్రిపేర్డ్ ఓషన్ సర్వీసెస్. ఇది ఒక వినూతమైన సర్వీస్. రీసెంట్గా లిస్ట్ అయింది. ప్రస్తుతం 354, లోయెస్ట్ 234, హైయెస్ట్ 591. ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది. 48 ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది కనిపిస్తుంది. బట్ ఇది 354 ఉంది. బట్ ఇక్కడ 410 క్రాస్ అయిన తర్వాతనే ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. మేరకు ఇది ఒక మరి ఒక ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 647 రూపీస్, 490 లోయెస్ట్, 736 హైయెస్ట్. టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయ్యింది. 60 ఉంది. కంటిన్యూగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 5th March నుంచి కంటిన్యూ పెరగడం చేస్తుంది. ఇక్కడ మూవింగ్ అవర్స్ ఆల్మోస్ట్ అన్నింటినీ క్రాస్ అయింది. ఇక్కడ 200 మూవింగ్ అవర్స్ 630 క్రాస్ అయ్యి 6% కాబట్టి కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది. ఈరోజు పెరగడానికి మార్కెట్ని బట్టి మార్కెట్ని బట్టి పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ షేర్లో. లెమన్ ట్రీ కూడా ట్రెండింగ్లో ఉంది. ప్రస్తుతం 137, లోయెస్ట్ 112, హైయెస్ట్ 162. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి RSI 56 ఉంది. మంచి లెవెల్లో ఉంది RSI కూడా. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ కూడా నిన్న అంటే క్రాస్ అయింది 134. నిన్న ఆల్మోస్ట్ 9 రూపీస్ పెరిగింది. సో అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. RSI బాగుంది కాబట్టి ఈరోజు ట్రెండింగ్ ఉండి పెరగడానికి అవకాశాలు ఇందులో ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ కేఎస్సి ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రస్తుతం 79 నెట్ ప్రస్తుతం రేటు, లోయెస్ట్ 649, హైయెస్ట్ 1330. ఇది కూడా టెక్నికల్ ఇంప్రూవ్ అయ్యి RSI బాగుంది. 53 ఉంది. పాజిటివ్గా ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ 640 నుంచి పెరగడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఒక 3 days తగ్గి కన్సల్టేషన్ అవుతుంది. ఇది ఇక టెక్నికల్గా అంటే మూవింగ్ అవర్స్ ప్రకారంగా అయితే ఇది 875 క్రాస్ అయిన తర్వాతనే ఇందులో ఎక్కువ మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ కియోసికల్. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. ప్రస్తుతం 250 ఉంది. లోయెస్ట్ 216, హైయెస్ట్ 511. ఇది టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి 48 ఉంది. అది గుర్తించండి. ఇక్కడ ఆల్మోస్ట్ డౌన్ అయ్యి ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. బట్ ఇది 341 క్రాస్ అయిన తర్వాతనే మంచి ఇలా పాజిటివ్ ట్రెండింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలా మనం కంపల్సరీ ఫండమెంటల్స్ షేర్స్ అండ్ టెక్నికల్ వాల్యూస్ చూస్తూ పోవాలి. మార్కెట్లో కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఈరోజు టారిఫ్ రకరకాల ఉంది కాబట్టి ఈ వీక్లో కొద్దిగా మనం వేసి చూసి మంచి ఫండమెంటల్ కంపెనీ ఉంటే ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో వార్త ముగిసే ముందు ఒక రిక్వెస్ట్, మరియు మామూలు కామన్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.